తిరుమలలో గరుడోత్సవానికి భక్తులు పోటెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మాడవీధులు ఇప్పటికే పూర్తిగా గ్యాలరీలతో మాడవీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మాడవీధుల్లో 2 లక్షల మంది వరకు భక్తులు మాడవీధుల్లో వేచి చూస్తుండగా మరో లక్ష మందికి పైగా భక్తులు రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఈ సమయానికి ఈ పరిస్థితి ఉంటే సాయంత్రానికి మరింతగా పెరిగే అవకాశం ఉంది. మనం చూడవచ్చు, ఎటు చూసినా ఇటు మనుషులు తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు. ఇది సుమారు 1/2 కిలోమీటర్ మేర ఈ విధంగా మనుషులతో నిండిపోయింది. ఇది ఏదైతే లేపాక్షి సర్కిల్లోని పరిస్థితి. ఇటు 4 వీధుల్లో కూడా ఈ విధంగా జనంతో కిక్కిరిసిపోయిన పరిస్థితి. మరోవైపు పోలీసులు ఎవరిని ఇటు ప్రధాన ఏదైతే మెయిన్ గేటుకు ఎవరిని వెళ్ళనివ్వకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ కట్టడి చేశారు. కేవలం పాసులు ఉన్న వారిని మాత్రమే ఇటువైపు పంపించడానికి ఏర్పాట్లు చేశారు. ఓవైపు టీటీడీ తో పాటు పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. సుమారు 4600 మంది పోలీసులు భద్రతా చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. దీంతో పాటు గ్యాలరీలతో పాటు బయట ఉన్న భక్తులకు సముదాయించడమే పెద్ద పనిగా మారింది. ఏదైతే నిన్న రాత్రి నుంచి గ్యాలరీలోకి భక్తులు చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన భక్తులకు లోపలికి వెళ్ళడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడంతో వారు రోడ్డు బయట ఎటువైపు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? కర్ణాటక. లోపలికి పంపలేదా మిమ్మల్ని? కర్ణాటక నుంచి వచ్చిన భక్తులు వీరు. అదేవిధంగా ఎక్కడి నుంచి మీరు? మేము పంపలేదు లోపలికి. పంపలేదు. చాలా వరస్ట్గా ఉందండి. ఎక్కడ పోయినా గేట్లు వేస్తున్నారండి. డిపార్ట్మెంట్లు పెట్టి గేట్లు వేస్తున్నారు. అసలు లోపలికి అలౌన్మెంట్ లేదు. టెంపుల్ దగ్గర కూడా పోనీ పరిస్థితి లేదండి. ఎన్ని రోజులు ఎంతసేపు అయ్యొచ్చు మీరు? మేము వచ్చి 2 రోజులు అయిందండి. 2 రోజులు టెంపుల్ దగ్గర కూడా పోలేని పరిస్థితి ఉంది. దర్శనం అయిపోయింది? దర్శనం కూడా కాలేదండి. దర్శనం క్యూ ఎక్కువ ఉందండి. తల్లిలో ఇచ్చినాను. నిన్న ఉదయం పోయినాను దర్శనంకి. చూసినాను 3-4 గంటలు చూసిన పిల్లల పరిస్థితి చూసి అసలు నీళ్లు కానీ వరస్ట్ ఫుడ్ కూడా లేదండి. పిల్లలు ఫుడ్ లేదు, పాలు లేవు, ఏమి లేవండి. టోకన్స్ కూడా ఇవ్వలేదండి. అసలు భోజనం అందరికీ పెడుతున్నారు కదా, అన్నదానం లేదండి. భోజనం చెప్తున్నారు కానీ అసలు పెట్టడం లేదండి. అక్కడ చాలా రష్గా ఉంది. தமிழ்லே பேசுறேன் சார். சுத்தமா எங்களை பார்க்கவே அலோடு சார். ஒரு மலையே அவ்வளோ கிலோமீட்டர் வயசானவங்க குழந்தைங்க இல்லாமல் எல்லாரும் இப்படி சுற்றி வந்து கருட சேவை பார்க்கறதுக்கு வாய்ப்பே இல்லாத மாதிரி இருக்குது சார். நாங்கள் எவ்வளோ கஷ்டம். మీరు ఎప్పుడు వచ్చారు? நாங்கள் ஃப்ரைடே வச்சாரு சார். நாங்கள் இப்படி இன்ன வரைக்குமே உள்ளேயும் போக முடியல. இப்படி இல்லை இங்கே போன்னு சொல்லி சுற்றிட்டு இருக்காங்க சார். சொல்லுங்கள் நீங்களாம். சொல்கிறேங்க, எங்கள் ஒரு வயசானவங்க 10 கிலோமீட்டர் நடந்து வரோம். நாங்கள் சாமியை பார்க்கறது எந்த ஊர்லேருந்து நாங்கள் வரோம். ஒரு சாமி பார்க்க போலீஸ்காரங்க இங்கே போ அங்கே போ திட்டுறாங்க. எங்கள் அலைச்சல் எப்படி சார் அது? சொல்லுங்கள். இதுக்கு தீர்வா இந்த ஸ்டேட் முதலமைச்சர் வந்து உண்மையாகவே இதுக்கு ஒரு வழி சொல்லணும். எங்களுக்கு ஒரு செம்ம கூட்டம், ஒரு சாமி. இந்த ஸ்டேட் முதலமைச்சர் இந்த எதனா அவங்க நல்ல ஒரு தீர்வு கொடுக்கணும் సార్. ఎவ்வளோ மக்கள் అలా కై కుழந்தையெல்லாம் కూటిட்டு வந்து ரொம்ப కష్టపడ్డారు. ఏదైతే మొత్తం మీద వారికి సరైన సలహాను మార్గదర్శకం ఇవ్వని నేపథ్యంలో వారు అన్ని గేట్లు వేయడం వల్ల అన్ని చోట్ల వైపు తిరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? లోపలికి వెళ్ళలేకపోతున్నారా? తమిళ్ మొత్తం మీద తమిళ భక్తులు ఏదైతే పెరటాసి మాసం కావడంతో తమిళ భక్తులే సుమారు మెజార్టీ సంఖ్యలో ఉన్నారు. వారు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు, బారికేడ్లు వేశారు. తాము లోపలికి వెళ్ళడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్న పరిస్థితి. ఇది లేపాక్షి సర్కిల్లోని పరిస్థితి. సుమారు ఏదైతే బారికేడ్లు పూర్తిగా వేసి లోపలికి ఎవరిని అనుమతించే పరిస్థితి లేకపోవడంతో కేవలం ఈ ప్రాంతంలో వీవీఐపీలు మాత్రమే వెళ్ళడానికి మార్గం ఏర్పాటు చేశారు. అటువైపు ఏదైతే పాసులు ఉన్నవారిని, అంటే ఏదైతే టీటీడీ ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా ఎంట్రీ టు గ్యాలరీ పాసులు కొన్ని ఏర్పాటు చేశారు. మిగతా గ్యాలరీలు ఇప్పటికే పూర్తిగా నిండిపోవడంతో వీరు గ్యాలరీలోకి వెళ్ళలేని పరిస్థితి. వీరి కోసం ప్రత్యేకంగా మాడవీధుల్లో ఏర్పాట్లు చేశాము ఎల్ఈడీలు అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది నంద్యాల జిల్లా కోయిలకుంట్ల మండలం గుల్లగూర్తి నుంచి వచ్చాము. లోపలికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం కానీ ఇక్కడ మాకు ఎటువంటి సౌకర్యం లేదు. పొద్దునుంచి ఇక్కడనే ఉన్నాము, తిరుగుతున్నాము. అంటే మీకు ఎవరు చెప్పలేదా క్లోజ్ అయిపోయినాయి రోడ్, అది లోపల నిండిపోయినాయని ఎవరు చెప్పడం? మాకు ఎవరు చెప్పలేదు. ఈడికి వచ్చినాక అనౌన్స్మెంట్ విన్న తర్వాత మాకు తెలిసింది. ఇక్కడ చెప్తే అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారే తప్ప ఏం లేదు. మాకు ఇక్కడ ఫుడ్ కూడా ఎక్కడే కానీ ప్రొవైడ్ చేయలేదు. బయట 4 చోట్ల అన్నప్రసాద కేంద్రాలు పెట్టామని టీటీడీ ఈవో చెప్పాడు కదా. మరి ఇక్కడ మామూలుగా ఇక్కడ పెడతా అన్నారు, మరి ఇక్కడ చూస్తే లేదు. మొత్తం మీద అయితే బయట
మాడవీధుల్లో ఉన్న వారికి భోజన సదుపాయాన్ని కలుగజేసిన అధికారులు బయట ఏదైతే లేపాక్షి సర్కిల్లో ఉన్న భక్తులు చాలామంది మేము హోటల్స్ కూడా తెరవలేదు, ఇక్కడ పూర్తి స్థాయిలో మాకు భోజనం దొరకలేదని కూడా చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అధికారులు మాత్రం 4 చోట్ల బయట అన్నప్రసాద వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతో పాటు మిగతా 5 చోట్ల కూడా విరివిగా అన్నదానం నిరంతరం కొనసాగిస్తున్నామంటున్నారు. కానీ ఇక్కడ చెప్తున్న చాలామంది భక్తులు మాకు ఫుడ్ కూడా లభించలేదని చెప్తున్నారు. దీనికి అధికారులు ఏమంటారో. మొత్తం మీద చూస్తే పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. గరుడోత్సవం ఒకవైపు దసరా సెలవులు, మరోవైపు పెరటాసి మాసం కావడంతో గరుడోత్సవాన్ని అతి కీలకంగా భావించి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. పోలీసులతో మనం చూడొచ్చు, ప్రతి చోట పోలీసులతో వాగ్వాదం చేస్తూ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించడం, పోలీసులు పూర్తి స్థాయిలో ఇక్కడ లోపలికి కేవలం పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామని చెప్పడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మొత్తం మీద ఈ ఘటన పైన ఏదైతే ఈ పరిస్థితి ఇక సాయంత్రం అయ్యే కొద్దీ మరింతగా ఇబ్బందికరంగా పరిణామాలు మారే అవకాశం ఉందని చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే మొత్తం మీద ఇటు చూసుకుంటే భక్తులు మాత్రం బయట ఉన్న భక్తులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.